హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల నేను చేసిన వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు ఓపెన్ చేసి చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న పోటీ పరీక్షల్లో చాలా శ్రద్ధగా, చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నాతో పాటు మీరు కూడా ప్రిపేర్ అవ్వాలంటే నా వీడియోలు ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ వేరే వాళ్ళకు చాలామందికి రీచ్ అవుతాయి. యూజ్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతాయి, అవసరం ఉన్న వాళ్ళకు చాలా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వివిధ విద్యా కమిటీలు, కమిషన్లు, సూచనలు. అందులో ఆధునిక భారతీయ విద్యా విధానం, తొలి యూరోపియన్ల ప్రయత్నాలు, క్రైస్తవ మిషనరీల కృషి. క్రీస్తు శకం 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలతో ప్రారంభమైంది. భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిషనరీలలో రోమన్ క్యాథలిక్ మిషన్లు మొట్టమొదటివి. ఈ మిషనరీలు ప్రపంచంలో వివిధ దేశాలలో తమ మత వ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాయి. మన దేశంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లాండ్ వాసులు ఈ విధంగానే క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారు. ఎస్ఎస్ ముఖర్జీ భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారు అన్నాడు. భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసుకు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను మొట్టమొదటిగా భారతదేశంలో విద్యావ్యాప్తికి క్రైస్తవ మత బోధకుడు. ఈయనే విద్యావ్యాప్తికి కృషి చేసిండు. సో ఇతను కాలినడకన గ్రామాలలో పయనించి క్రైస్తవ మతానికి చెందిన గ్రంథాలను పంచాడు. ఇతడు బొంబాయి దగ్గర గల బాంద్రా వద్ద 1575లో సెయింట్ ఆన్స్ కళాశాలను, కొచ్చిన్ వద్ద ముద్రణాలయాన్ని స్థాపించాడు. జీసుయట్ మత సంస్థను స్థాపించాడు. ఆదివారం సెలవు దినంగా వీరు ప్రకటించారు. సిలబస్ను పుస్తక రంగంలో వీరు ముద్రించారు. 1578లో గోవా దగ్గరలోని చౌల్లో మరొక కళాశాలను పోర్చుగీస్ వారు స్థాపించారు. 1716లో భారత్లో ట్వాంక్యుబార్ వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను జిగెన్ బాల్గ్ ప్రారంభించాడు. బైబిల్ను తమిళంలోకి జిగెన్ బాల్గ్ అనువదించగా షుల్జ్ తెలుగులోకి అనువదించాడు. వీరి విద్యా విధానంలో బోధించే అంశాలు మత ప్రచారంతో పాటు పోర్చుగీస్, లాటిన్ భాషలు, తర్కం, దివ్యజ్ఞానం మొదలైనవి. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో విద్యా విధానము. భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో వచ్చింది. కంపెనీ భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం చేయడానికి వచ్చిన ఆనాడు దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, యూరోపియన్ వ్యాపార కంపెనీల మనుగడ దృష్ట్యా తన విధానాలను తమ ప్రతిపాదికన రూపొందించుకోవడం ప్రారంభించింది. ఆనాడు బ్రిటిష్ మత విధానాల ప్రకారం క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేసే బాధ్యతను కంపెనీ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుంచి మత బోధకులను రప్పించి క్రైస్తవ సేవకులను కూడా క్రైస్తవ మత వ్యాప్తిలో శిక్షణ ఇచ్చేందుకు ఇంగ్లాండ్కు పంపించింది. పీటర్ అనే భారతీయ యువకుడిని క్రైస్తవ మత సిద్ధాంత విద్యా బోధన అందించేందుకు కంపెనీ తన సొంత ఖర్చుల మీద ఇంగ్లాండ్కు పంపినట్లు ఎన్ఎన్ లా ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో వ్రాశారు. నెక్స్ట్, 1659 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు భారతదేశానికి వచ్చే ప్రతి ఓడ ద్వారా క్రైస్తవ మత ప్రచారకులను పంపాలని నిర్ణయించారు. కొంతకాలం తర్వాత కంపెనీ ఈ విధానాన్ని మానుకొని తటస్థ మత విధానాన్ని అనుసరించింది. కంపెనీ కొన్ని విద్యా సంస్థలను మాత్రమే స్థాపించింది. అధిక భాగం విద్యా సంస్థలు క్రైస్తవ మిషనరీలు నడిపేవి. కంపెనీ కార్యకలాపాలు ప్రధానంగా మద్రాసు, బొంబాయి, బెంగాల్లకే పరిమితమయ్యాయి. 1781లో కలకత్తా మదరసాను, 1791లో బెనారస్ సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. 1857 తర్వాత కంపెనీ విద్యా స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ విద్య ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో మద్రాస్, 1718లో బొంబాయి, 1731లో కలకత్తా, ఆ తర్వాత తంజావూర్, కాన్పూర్,
మొదలైన చోట్ల ఆంగ్లేయులైన సైనికుల కోసం, ఇంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలను స్థాపించారు. జర్మనీ మిషనరీ అయిన స్కావెర్జ్ మద్రాస్ ప్రావిన్సులో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ప్రారంభించాడు. 1821లో థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు పాఠశాల వయస్సు గల పిల్లలు కొందరు స్వదేశీ విద్యకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. దీనిలో బాలబాలికల విద్యా వ్యాప్తికి కృషి చేయాలని భావించి తగిన ఉత్తర్వులు ఇచ్చాడు. మన్రో పరిశీలనలో స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలబాలికలు ఉదయం 6 గంటలకు పాఠశాలలకు వెళ్ళి సరస్వతి అని రాసి ఆ తరువాత శ్లోకాలు, వచనాలను వల్లవేసేవారని తెలిపారు. పాఠశాలలకు ఆలస్యంగా వచ్చేవారికి వ్యాయామ శిక్ష వేసేవారు. ఈ కాలంలో తఖ్తా అనే కట్టె పలకలు వాడేవారు. ఆ కాలంలోనట తఖ్తా అనే కట్టె పలకలు వాడేవారట. క్లాస్కు పాఠశాలకు ఆలస్యంగా వస్తే వ్యాయామ శిక్ష వేసేవారు. ముంబై గవర్నర్ ఎల్బిన్స్టాన్ స్వదేశీ విద్యను అందించే పాఠశాల సర్వే చేయించాడు. స్వదేశీ విద్యను అందించే పాఠశాలల యొక్క సర్వే ముంబై గవర్నర్ అయిన ఎల్బిన్స్టాన్ సర్వే చేయించాడు. ఇక్కడ మానిటరింగ్ పద్ధతి అమలులో ఉండేది. 1786లో మిస్టర్ కాంప్బెల్ అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక ఆసిలుం ప్రారంభించి మానిటోరియం పద్ధతిలో విద్యను అందించాడు. 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లండన్లో ప్రారంభించారు. లండన్లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను లండన్లో ప్రారంభించారట 1878లో. చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడిగా పిలువబడతాడు. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. ఎందుకంటే భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదట నొక్కి చెప్పింది ఇతడే. 1773లో ఒక సామాన్య కంపెనీ అధికారిగా భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతిని, విద్యా విధానాన్ని అవగాహన చేసుకున్నాడు. తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి 1792లో కంపెనీ ప్రతినిధిగా బ్రిటిష్ పార్లమెంటులో అబ్జర్వేషన్స్ పేరిట ఒక చిరు పుస్తకాన్ని సమర్పించాడు. ఇందులో భారతీయులు అతి నీచమైన, దౌర్భాగ్యమైన పరిస్థితిలో జీవిస్తున్నారని పేర్కొన్నాడు. భారతీయుల దైన్య స్థితిని బాగు చేయడానికి 2 మార్గాలను సూచించారు. ఎవరు? చార్లెస్ గ్రాంట్. 1 ఇంగ్లీష్ భాష, 2 క్రైస్తవ మత వ్యాప్తి. ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంటూ ఇది నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి వంటిది అన్నాడు. ఇక్కడ మనకి ఏమొస్తుంది క్వశ్చన్, ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంటూ ఇది నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి వంటిది అన్నది ఎవరు అని ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. భారతదేశంలో ఇంగ్లీష్ బోధనా భాషగా ఉండాలనే తన వాదనను బలపరిచి బ్రిటిష్ పార్లమెంటులో విల్బర్ ఫోర్స్ అనే సభ్యున్ని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరాడు. బ్రిటిష్ పార్లమెంటు ఈ తీర్మానాన్ని ఆమోదించకపోయినా ఆచరణలో కంపెనీ గ్రాంట్ సూచనలను అమలుపరిచింది. ఈ వాస్తవం 1813 చార్టర్ చట్టంలో ప్రతిబింబించింది. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టం. గ్రాంట్ సూచనలను అనుసరించి బ్రిటిష్ పార్లమెంటు 1813 చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. విల్బర్ ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా ఆ చట్టాన్ని రూపొందించడంలో సహాయపడ్డాడు. ఈ చట్టం భారతదేశంలో విద్యకు ఒక నూతన మార్గాన్నిచ్చింది. ఈ చట్టం స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది. ఈ చట్టంలో ఈ కింది ప్రధాన అంశాలున్నాయి. క్రైస్తవ మిషనరీలకు తమ మతాన్ని ప్రచారం చేసుకొనుటకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ 1813 చట్టంలో, చార్టర్ చట్టంలో ఈ కింది అంశాలున్నాయి. క్రైస్తవ మిషనరీలకు తమ మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. భారతీయులను విద్యావంతులను చేయుటకు కంపెనీ బాధ్యత వహించాలి. భారతీయులు మంచి చదువుకొని విద్యావంతులుగా అయ్యే విధంగా కంపెనీ బాధ్యత వహించాలి. సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయించాలి ఓన్లీ విద్య కోసం. ఈ చట్టంలో ఈ ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ చట్టం తర్వాత అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్థాపించబడిన చట్టంలోని సూత్రాలను ఆచరణలో అమలుపరచడంలో అనేక వివాదాలు ఎదురయ్యాయి. ఈ వాదనలకు ప్రధాన కారణాలు 3. ఆ 3 ఏంటంటే ఇక్కడ ఇచ్చారు. 1813 చట్టంలో భారత బోధనా భాష ఏది ఉండాలనేది స్పష్టంగా లేదు. అందువలన కొంతమంది స్వదేశీ భాషలే బోధనా భాషగా ఉండాలన్నారు. సెకండ్,
చట్టంలో విద్యా లక్ష్యం స్పష్టంగా లేదు. ఏ విద్యా దశకు ఎంత ఖర్చు చేయాలని గానీ, స్వదేశీ విద్య లేక పాశ్చాత్య విద్యకు ప్రోత్సహించాలా అనే వివరణ గానీ లేదు. కంపెనీ పూర్తిగా విద్యా బాధ్యతలను చేపట్టాలా లేక ప్రైవేటు వ్యక్తులకే ఆ బాధ్యతలను వదిలివేయాలా అనే సమస్య మరొకటి. మిషనరీలు స్వేచ్ఛగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని తమ మత వ్యాప్తి చేసుకోవచ్చునా అనే సమస్య కూడా తలెత్తింది. ఇక్కడ ఏంటంటే 3 సమస్యలు ఏంటంటే 1813 చట్టంలో బోధనా భాషగా ఏ భాష తీసుకోవాలి, ఇంగ్లీష్ భాష తీసుకోవాలా, తెలుగు భాష తీసుకోవాలా, మాతృభాషగా ఏది తీసుకోవాలి అనేది క్లారిటీ లేదు. ప్లస్ ఇక్కడ ఈ విద్యకు ఏ దశలో విద్యలో దశలు ఉంటాయి, ఆ దశలో ఏ దశలో ఎంత ఖర్చు పెట్టాలా అనేది క్లారిటీ లేదు. స్వదేశీ విద్యనా పాశ్చాత్య విద్యకు ప్రోత్సహించాలా, ఏ విద్యను ప్రోత్సహించాలనే క్లారిటీ లేదు. నెక్స్ట్ ఈ విద్య అనేది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలా లేకుంటే గవర్నమెంటే ప్రభుత్వమే నడిపించాలనే క్లారిటీ కూడా లేదు. అందువల్ల ఈ చట్టం ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చట్టంలో నెక్స్ట్ పాక్ పశ్చిమ విద్యా విధానం, ప్రాచీలవాదం, ఓరియంటలైజ్డ్ ఆర్గ్యుమెంట్స్. 1813కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాచ్య విద్యకే ప్రాధాన్యతనిచ్చింది. కంపెనీ సాంప్రదాయ విద్యా విధానాన్ని కొనసాగించాలనుకునేది. ఈ విధాన ఫలితంగానే కలకత్తా మదరసా, బెనారస్ సంస్కృత కళాశాలలు స్థాపించబడ్డాయి. ఈ విధానాన్ని బలపరచడంలో భారతీయుల కంటే ఆంగ్లేయులే ముందున్నారు. ఈ విధానాన్ని బలపరిచిన ఆంగ్లేయులలో వారన్ హేస్టింగ్స్, హెచ్.టి. ప్రిన్సెప్, లార్డ్ మింటో మరియు హెచ్.హెచ్. విల్సన్. ఈ విధానాన్ని బలపరిచిన వాళ్ళు వీరు ముఖ్యులు. వీరిలో ప్రిన్సెప్ ముఖ్యుడు. ఇతడు 1813లో విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీ అధ్యక్షుడు. ఈ 1830లో 1,00,000 విద్యకు ఖర్చు పెట్టాలి సంవత్సరానికి అని 1813 చార్టర్ చట్టంలో చెప్పారు. అందులో దేనికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే కమిటీకి అధ్యక్షుడు ఇతను ప్రిన్సెప్ కమిటీకి అధ్యక్షుడు. ఈ కమిటీలోని మెజారిటీ సభ్యులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ద్వారానే విద్యాభివృద్ధి జరగాలనే ప్రిన్సెన్ వాదనను బలపరిచారు. ఈ ప్రిన్సెన్ ఏమన్నాడంటే కమిటీల్లో మెజారిటీ సభ్యులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ద్వారానే విద్యాభివృద్ధి జరగాలని ప్రిన్సెన్ అంటే ఈ సభ్యులు కూడా బలపరిచారు దాన్ని. ప్రాచ్య విద్యా సంస్థలను బలపరిచేందుకు గాను పాశ్చాత్య సాహిత్యాన్ని ప్రాచ్య భాషలైన అరబిక్, సంస్కృతం, పర్షియన్లలో తర్జుమా చేసి పుస్తకాలుగా ముద్రించారు. నెక్స్ట్ పాశ్చాత్య లేదా ఇంగ్లీషిస్టుల వాదన. 19వ శతాబ్దం నాటికే ఇంగ్లాండ్ గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించింది. అప్పటికే సామ్రాజ్యవాద దేశాలన్నింటికన్నా ఎక్కువ వలసలు ఏర్పరచుకొని ప్రపంచంలో గొప్ప రాజకీయ శక్తిగా తయారయింది. మిగతా వారికన్నా గొప్పవారమని, తమ భాష, సాహిత్యం, సంస్కృతే గొప్పవని భావించడం సహజమైంది. పాశ్చాత్య విద్యను సమర్థించే వారందరూ యువకులుగా ఉండేవారు. నూతన భావాలను వంట పట్టించుకున్న వీరు భారతీయ భాషల సంస్కృతి పట్ల చిన్న చూపు చూపేవారు. భారతీయులలో విజ్ఞానాన్ని ఇంగ్లీషు భాష ద్వారా పెంపొందించవచ్చని భావించారు. పాశ్చాత్య విజ్ఞానం ద్వారానే భారతీయుల నైతిక స్థాయిని పెంచవచ్చని వాదించారు. అందుకనే ఎక్కువ డబ్బు ఇంగ్లీష్ విద్యకు కేటాయించాలన్నారు. ఆంగ్లశిష్టుల్లో మెకాలే ముఖ్యుడు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి భారతీయులు కూడా భారతీయుల అజ్ఞానాన్ని తొలగించుటకు ఇంగ్లీష్ విద్య నేర్పడం తప్పనిసరి అని వాదించారు. ఈ వాదన ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వాదన రాజా రామ్మోహన్ రాయ్, మన భారతీయుడైన రాజా రామ్మోహన్ రాయ్ కూడా భారతీయుల అజ్ఞానాన్ని తొలగించేందుకు ఈ ఇంగ్లీష్ భాష అవసరం అని వాదించారు. పై రెండు పక్షాల వాదనలో ఎన్ని తేడాలున్నా 2 అంశాలలో మాత్రం వారిద్దరూ ఏకీభవించారు. 1. కంపెనీకున్న పరిమిత వనరుల దృష్ట్యా అందరికీ విద్యనందించడం సాధ్యం కాదు. అందువలన కొంతమంది ఉన్నత వర్గాల వారికే మొదట విద్యావకాశాలు కల్పించాలని, వారి ద్వారా విద్య దిగువ తరగతి ప్రజలకు దానంతట అదే ప్రసారం అవుతుందని భావించారు. దీనినే అధోముఖ వడపోత సిద్ధాంతం అన్నారు. 2 పక్షాల వారు జ్ఞానశాస్త్రాలలో విద్య ఇంగ్లీషు భాష ద్వారానే సాధ్యమవుతుందని భావించారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే ఫస్ట్ ఉన్నత వర్గాల వారికి విద్య నేర్పిస్తే తర్వాత దిగువ వర్గాల వరకు, వాళ్ళ కింది వర్గాల వరకు వాళ్ళు నేర్పిస్తారని
అన్నారు. దీన్నే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు. లార్డ్ మెకాలే ప్రతిపాదనలు 1813 చార్టర్ చట్టంలోని విద్యా సూత్రాలు ఈ విధంగా ప్రాక్పశ్చిమ వివాదానికి దారితీశాయో తెలుసుకున్నాం. ఇక్కడ 1813 చట్టంలోని విద్యా సూత్రాలు ఏ విధంగా ప్రాక్పశ్చిమ విధానానికి దారితీశాయో తెలుసుకున్నాం. నెక్స్ట్, చట్టంలో ₹1,00,000 ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశం వివాదంగానే మిగిలిపోయింది. ఇందుకు నియమించిన కమిటీలో పాశ్చాత్య విద్యాభిమానులు, స్వదేశీ విద్యాభిమానులు వాదనలాడుకుంటూనే ఉన్నారు. సమస్య తేలలేదు. ఈ ₹1,00,000 దేనికోసం ఖర్చు పెట్టాలనే వాదన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఏమీ ఎటూ తేలలేదు. ఈ కారణంగా విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. చివరకు ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను అప్పటి గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయశాఖ మెంబరుగా భారతదేశానికి వచ్చిన లార్డ్ మెకాలేకు అప్పజెప్పారు. ఇది ₹1,00,000 ఖర్చు పెట్టాలని ఏమీ ఎటూ తేలలేదు కాబట్టి లార్డ్ మెకాలేకు అప్పజెప్పారు. అప్పటి గవర్నర్ జనరల్ సలహా మేరకు ఈ లార్డ్ మెకాలేకు అప్పజెప్పారు. ఈ లార్డ్ మెకాలే ఎవరు? గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయశాఖ మెంబరుగా ఉండేవాడు ఈయన. 1835 ఫిబ్రవరి 2న భారతీయ సాహిత్యాన్ని, సంస్కృతిని, భాషల్ని కఠినంగా నిందించాడు. సాహిత్యం అనే పదానికి అర్థం ఏంటంటే 1813 చార్టర్ చట్టంలోని 43వ నిబంధనలో పేర్కొన్న సాహిత్యం అనే పదానికి ఇంగ్లీషు సాహిత్యం అని అర్థం. సంస్కృతం, అరబిక్, పర్షియన్ సాహిత్యం కాదు.